కార్లో వచ్చారా? ఎవరి కారు? ఆ దివ్య కార్లో వచ్చుంటాడా? ఓ షిట్! వాడు ఈ కారులోనే వచ్చాడు. మాకు కనబడలేదేంటి? ఏమైపోయాడు?
నాగభూషణం గారు ఏమైందండి? చారుకేశ, కార్తీ, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వద్దమ్మా, ముందు కోర్టుకి వెళ్దాం. సాక్ష్యం చెప్పాక ట్రీట్మెంట్ చేయించుకుంటా. దివ్యమ్మ సాయం పట్టండి. వాదోపవాదాలు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ వారు వినిపించిన వాదనలు సమంజసంగా ఉన్నాయని ఈ కోర్టు నమ్ముతుంది. నిందితుడు సూర్యదేవర అభిరామ్ నేరం చేసినట్టు ఒప్పుకోవటం వల్ల అతనికి ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. ఎవరతను? ఏమైంది అతనికి? ఆ రక్తం ఏంటి? త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వద్దు సార్, నేను మీకు నిజం చెప్పాలి. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. లేదు సార్, సాక్ష్యం చెప్పాకే ఆసుపత్రికి వెళ్తాను. యువర్ ఆనర్, ఇతని పేరు నాగభూషణం. మా పిన్ని నిత్య శ్రీనివాస్ దగ్గర పిఏగా పనిచేస్తున్నారు. నాగభూషణం గారు, ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. నమస్కారం సార్. సార్, నిత్య మేడం గారికి దివ్యమ్మ అభిబాబులపై పగా ప్రతీకారాలున్నాయి. ఒక విషయం గురించి దివ్యమ్మ ఆర్టిస్ట్ దినకర గారిని సంప్రదించారు. ఆ సమాచారం దివ్యమ్మకి చేరకూడదన్న దురుద్దేశంతో నిత్య మేడం గారు దినకర గారిని చంపాలనుకున్నారు. ప్రయత్నంలో దినకర్ గారు మా నుంచి తప్పించుకుని పారిపోతూ పొరపాటున చాణక్య సార్ కారు కింద పడ్డారు. చాణక్య సార్ దినకర్ గారిని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. దినకర్ గారు బ్రతుకుంటే తనకు ప్రమాదమని నిత్య మేడం గారు నా చేత ఒకసారి దినకర్ గారిపై హత్యా ప్రయత్నం కూడా చేయించారు సార్. అందుకు ఈ చారుకేశ పోలీసుల సాక్ష్యం సార్. ఎస్ యువర్ ఆనర్, ఆ కేసులో అతను అరెస్ట్ చేశాం కూడా. ఆ తర్వాత దినకర్ గారు అసిస్టెంట్ ప్రకాష్ గారిని నిత్య మేడం గారు కిడ్నాప్ చేసి చంపేశారు సార్. నిత్య మేడం గారు చెబితే
దినకర గారిని నేనే గొంతు పిసికి చంపేశాను సార్. అవును సార్, అతడి గొంతు మీద ఉన్న వేలిముద్రలు ఇతని వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి సార్. సార్, జరిగిన హత్యలకు అభిరామ్ బాబుకి చాణక్య సార్లకు ఎలాంటి సంబంధం లేదు సార్. అదంతా నిత్య మేడం గారే చేయించారు సార్. నేను ఈ సాక్ష్యం చెప్పకుండా చివరకు నన్ను కూడా చంపాలనుకున్నారు సార్. అతను అబద్ధం చెప్తున్నాడు యువర్ ఆనర్. వీళ్లే కావాలని అతనితో దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నారు. స్టాప్ ఇట్. ఎవిడెన్స్ అంత క్లియర్గా ఉన్నా కూడా ఇంకా బుకాయిస్తారెందుకు? అతని వాంగ్మూలాన్ని మేము నమ్ముతున్నాం. మేడం, రేయ్, నిన్ను! రేయ్, రేయ్! కోర్టులో మా ముందే హత్యాయత్నం చేస్తారా? ఇన్స్పెక్టర్, ఆమెను వెంటనే కస్టడీలోకి తీసుకోండి. తక్షణమే ఆమె పెరోల్ని రద్దు చేస్తున్నాం. ఆర్టిస్ట్ దినకర్ను తనే హత్య చేసినట్టు నిందితుడు నాగభూషణం వాంగ్మూలం ఇచ్చినందువల్ల ఈ నేరం తనే చేసినట్లు కోర్టు ధృవీకరిస్తూ 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను విధించడమైనది. అతనికి తగిన వైద్య సదుపాయం అందించి తదుపరి జైలు శిక్షను అమలు చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాము. అలాగే కుమారి నిత్యా శ్రీనివాసును తగిన విధంగా విచారించి సాక్ష్యాధారాలను సేకరించి తదుపరి విచారణకు కోర్టుకు తీసుకురావాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. బంధాల కోసం పోటీపడి శిక్షణ అనుభవించడానికి ముందుకొచ్చిన
సూర్యదేవర్ అభిరామ్ మరియు సింగమని అని చాణుక్య శౌర్య ప్రతాపులను అభినందిస్తూ నిర్దోషులుగా నిర్ధారించడమైనది. The court is adjourned. రే నాగభూషణం, నాకే నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను వదిలిపెట్టనురా. నన్ను చంపడానికి రౌడీలు పంపించారు. ఇంతకు మించి ఇంకేం చేస్తారు మేడం? బుద్ధి గట్టి తిని మీ దగ్గర పనిచేసినందుకు నాకు బాగా బుద్ధి వచ్చేలా చేశారు. మీలాంటి నరరూప రాక్షసిని నరహంతకిని ఏం చేసినా పాపం లేదు. రేయ్, నా గురించి తెలిసే నోరు జారుతున్నావా? మీరెంత దుర్మార్గురాలో తెలుసు కాబట్టే చెబుతున్నాను మేడం. మీరు అసలు మనిషి కాదు. ఛ! మీకంటే జంతువులు మృగాలు నయ్యం. కన్న తల్లిని చంపారు. తోడబుట్టిన అక్క చావుకి కారణమయ్యారు. ప్రేమించిన వాణ్ణి పొట్టన పెట్టుకున్నారు. అమ్మలా ఆదరించాల్సింది పోయి అక్క పిల్లల మీద పగ ప్రతీకారం అంటూ ద్వేషం పెంచుకున్నారు. ఛ! ఏం సాధించాలనుకుని మీరు ఇలా పగ పెంచుకున్నారు. రేయ్, ఇప్పుడు మీరంటే నాకు భయం లేదు మేడం. దివ్యమ్మ నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. రేపు నేను చనిపోయినా నా భార్య పిల్లలు అనాథులు కారు. దివ్యమ్మ వాళ్ళని హక్కును చేర్చుకుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. కానీ మీరు మాత్రం పెళ్లి పెట్టాకు లేకుండా జీవితాంతం జైల్లోనే కుళ్ళి కుళ్ళి మగ్గిపోతారు. మీరు చేసిన అన్ని నేరాల గురించి చెప్పేస్తాను. తప్పు చేస్తున్నావు నాగభూషణం. నువ్వు హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకే వస్తావు. అక్కడ చంపేస్తాను నిన్ను. మేడం, మనిషిగా ఎప్పుడో చచ్చిపోయాను. మహా అయితే మీరు నా శవాన్ని చంపగలరు. నాకేం బాధ లేదు మేడం. నాకు ఈ శిక్ష పడాల్సిందే. సిస్టర్, తీసుకెళ్ళు. పదండి మేడం. సారీ బావా, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. లేదు బావా, నా వల్ల శశి బాధపడింది. నేనే మీకు సారీ చెప్పాలి. థ్యాంక్ యూ దివ్య. ఎందుకన్నయ్యా? నువ్వే ఆయన్ని కాపాడావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇక థ్యాంక్స్లు సారీలు వద్దు. హ్యాపీ ఎండింగ్. ఆల్ హ్యాపీస్. Get the man with the plan right.